హల్లెలూయా. కనుక ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామం, శక్తి కలిగినటువంటి నామం. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఆయన నామంలో మనం ఉన్నటువంటి మనము ఏమంటారంటే నిర్లక్ష్యం కలిగి ఉంటున్నటువంటి అనుభవాలు ఉండకూడదు. దేవుని నామాన్ని గణపరచట్లో శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. దేవుని నామాన్ని గణపరచట్లో భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. దేవుని నామాన్ని మహిమపరచట్లో ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం భయముతోనూ వణుకుతోనూ ఉన్నటువంటి అనుభవంలో ఉండాలి. ఎందుకంటే ఆయన నామం పరిశుద్ధమైన నామం. మన నోరు తెగించి మాట్లాడుతుంది. హల్లెలూయా. మన శరీర స్వభావము చాలా దుష్టమైనది. అది ఎందుకంటే ప్రతి నరుడు అరికాలు మొదలుకొని నడినత్తి వరకు పాపమనే వ్యాధి చేత ఉన్నాడు. వారి నోటి నుండి ఎప్పుడు కూడా ఏమొస్తాయంట? ఆ శరీర సంబంధమైనటువంటి మాటలు వస్తుంటాయి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం భయము కలిగి, భక్తి కలిగి, అయ్యో నా నోట కృతజ్ఞత వచనమే రావాలి, అటువంటి శాపవచనం రాకూడదు, బూతులు రాకూడదు, సరశక్తులు రాకూడదు అని భయం కలిగి దేవుని నామాన్ని గణపరచాలి. దేవునిని గణపరిచినటువంటి వారిని దేవుడు గణపరుస్తాడు. హల్లెలూయా. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. నన్ను తృణీకరించేవారు తృణీకరింపబడతారు. హల్లెలూయా. తృణీకరింపబడతారన్న మాట మనం తీసుకోలేము. నేను ఎదుట నేను తృణీకరింపబడితే నేను తట్టుకోలేను. దేవుడు మనల్ని కనుక తృణీకరిస్తే తట్టుకోలేము. తల్లిదండ్రులు బిడ్డలను తృణీకరిస్తే బిడ్డల యొక్క హృదయాలు తట్టుకోలేవు. భార్యను భర్త తృణీకరిస్తే, భర్తను భార్య తృణీకరిస్తే అది తట్టుకోలేరు. ఈ లోక బంధాలకే ఇంత విలువిన్నప్పుడు సర్వోన్నతమైనటువంటి దేవాది దేవుడు మన ఆత్మను నరకంలోనికి వెళ్లకుండా కాపాడడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు మనల్ని తృణీకరిస్తే ఆ నరకయాత్ర నుండి తప్పించుకోలేము. కనుక ఆయనను తృణీకరించకుండా ఏం చేయాలంట? ఘనపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. నీ ద్వారా నా ద్వారాగా దేవుని నామం